హాయ్ వ్యూయర్స్, విఎస్ఆర్ మీడియా ఛానల్కు స్వాగతం. విజయవాడలో సాయికృష్ణ అలియాస్ పిల్లసాయి కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసు వెనుక ఉన్న నేర చరిత్ర, దానికి అంటుకున్న రాజకీయ రంగులు చూస్తుంటే సామాన్య ప్రజలు విస్మయం చెందుతున్నారు. ఈ కేసు మూలాలను, ఆ రౌడీ షీటర్ వెనుక ఉన్న అసలు శక్తులు ఏమిటని పరిశీలిస్తే సాయికృష్ణ అనే ఈ వ్యక్తి కేవలం ఒక సాధారణ నేరస్తుడు కాదని, వైసీపీ కీలక నేత దేవినేని అవినాష్కు అత్యంత సన్నిహితుడని తెలుస్తుంది. దేవినేని అవినాష్ నీడలోనే ఇతను పెరిగి పెద్దయ్యాడని, నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డాడని పలు ఆరోపణలు ఉన్నాయి. సాయికృష్ణ ట్రాక్ రికార్డ్ చూస్తే ఇతడిపై విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఏకంగా 23 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ 23 కేసుల్లో ఘోరమైన నేరాలు ఉన్నాయి. మైనర్ బాలికపై అత్యాచారానికి సంబంధించిన ఒక పోక్సో కేసు, ఒక హత్య కేసు, ఒక కిడ్నాప్ కేసు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా గంజాయి, డ్రగ్స్ పెడ్లింగ్ సంబంధించి 3 కేసులు, దారిదోపిడులకు సంబంధించి 4 కేసులు, ప్రజలపై దాడులు చేసినందుకు 5 అసాల్ట్ కేసులు ఉన్నాయి. అలాగే ఆస్తుల విధ్వంసం, చోరీలకు సంబంధించి 3 కేసులు, వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసి ఎక్స్ట్రాషన్ కింద ఒక కేసు, గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద ఒక కేసుతో పాటు 3 సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ కేసులు నమోదయ్యాయి. ఈ ఘోరమైన నేరాల తీవ్రతను బట్టి 2017 జనవరి 15న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విజయవాడ పోలీసులు ఇతడిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సాధారణంగా 20 ఏళ్ల వయసున్న యువకుల భవిష్యత్తు నాశనం కాకూడదని పోలీసులు రౌడీ షీట్ పెట్టడానికి వెనుకాడుతారు. కానీ ఇతని నేరాల తీవ్రత దృష్ట్యా చాలా చిన్న వయసులోనే రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ట్విస్ట్ ఏమిటంటే 2019 నుండి 2024 వరకు 5 ఏళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవినేని అవినాష్ అధికార పార్టీలో చక్రం తిప్పినప్పటికీ ఈ పిల్లసాయిపై ఉన్న రౌడీ షీట్ను ఎందుకు ఎత్తేయించలేదు? ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం అన్యాయంగా కేసు పెట్టి ఉంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ రౌడీ షీట్ ఎందుకు తొలగించలేకపోయింది? వైసీపీ హయాంలో కూడా సాయికృష్ణపై రౌడీ షీట్ అలాగే ఉందంటేనే అతడు పక్కా క్రిమినల్ అని వైసీపీ నేతలకు కూడా తెలుసనే అర్థం. సాయికృష్ణ ఫోన్ నుండి లభ్యమైన ఫోటోల్లో ఇతను భుజం మీద గొడ్డలి పెట్టుకొని, తుపాకీ కనతకు గురి పెట్టుకొని మత్తు పదార్థాలు సేవిస్తూ ఫోటోలు దిగి సోషల్ మీడియా హల్చల్ చేశాడు. తాను పెద్ద క్రిమినల్ స్వయంగా చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ కేసు చుట్టూ జరుగుతున్న రాజకీయం విచిత్రంగా మారింది. సాయికృష్ణ దేవినేని అవినాష్ అనుచరుడు కనుక అతడి మిస్సింగ్పై అవినాషే మాట్లాడాలి. కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం అవినాష్ను మాట్లాడనీయకుండా మాజీ మంత్రి అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, కురసాల కన్నబాబు వంటి వారి చేత మాట్లాడిస్తూ ఈ కేసుకు కులం, కలర్ అద్దడానికి ప్రయత్నిస్తుంది. వాస్తవానికి వారికి విజయవాడ రౌడ్ షీటర్ సాయికృష్ణకి సంబంధం ఏంటి? ఇదే వైసీపీ క్యాస్ట్ పాలిటిక్స్ను తేటతెల్లం చేస్తున్నది. సాయికృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కనుక ఆ కులం కార్డును వాడుకొని రాజకీయ లబ్ధి పొందడానికి వైసీపీ తమ పార్టీలో కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు వంటి వారిని రంగంలోకి దింపింది. వాస్తవానికి ఈ కేసులో సస్పెండ్ అయిన సిఐ నాగరాజు కూడా అదే కాపు సామాజిక వర్గానికి చెందిన అధికారి. ఒక నేరస్తుడిని కాపాడడానికి 23 ఘోరమైన కేసులున్న రౌడీ షీటర్ సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని వైసీపీ చేస్తున్న కుల రాజకీయాన్ని సామాజిక వర్గానికి చెందిన వారే తప్పుపడుతున్నారు. నేరస్తులకు కులం అండగా నిలవదని తేల్చి చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా సాయికృష్ణ తల్లి తమ బిడ్డకు ఏ పాపం తెలియదని, అమాయకుడని, తన బిడ్డని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని బోరున విలిపిస్తుంది. అమ్మా, మీ బిడ్డ మీద అంత ప్రేమ ఉన్న మీరు అవతల ఉన్నది కూడా మీలాంటి తల్లులేగా. వారి బిడ్డలను రేప్ చేసి, చిత్రహింసలు పెట్టి, మర్డర్ చేసి ఆ తల్లుల ఉసురులు పోసుకొని మీ బిడ్డకు ఈ గతి పెట్టింది. మీకు పుత్రశోకం మిగిలింది. ఓ తల్లిదండ్రులారా, ఇకనైనా మేలుకోండి. మొక్కై వంగనిది మానే వంగుతుందా? ఇకనైనా కళ్ళు తెరవండి. ఇది ఒక గుణపాఠంగా తెలుసుకోండి. తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటి నుంచే ఏది మంచి, ఏది చెడో చెబుతూ మీ పిల్లలకు నేర్పిస్తారని కోరుకుంటుంది మా విఎస్ఆర్ మీడియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.